హలో ఎవ్రీవన్, ఈరోజు పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. కట్ చేసుకున్న పాలకూర, ఆనియన్స్, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం కందిపప్పుని నానబెట్టుకోవాలి కదా. సో అవి నేనైతే 2 కప్స్ తీసుకున్నాను అండ్ డబల్ వాటర్ పోసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఎల్లిపాయలు అయితే పొట్టి తీసుకొని వేసుకోవాలండి. అండ్ చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు వాటర్లో నానబెట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి. అండ్ పోపు దినుసులు, పసుపు, ఇంగువ ఇవి ఇంగ్రీడియంట్స్. సో నేనైతే పప్పు చేయడానికి కుక్కర్ వాడతాను. సో కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. నార్మల్గా అయితే పప్పు యూజువల్గా టైం టేకింగ్ అంటారు కదా, బట్ ఈ ప్రాసెస్ చేయండి, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి, నేను ఎలా చేశానో అలాగా. సో కుక్కర్లో మీరు చూసినట్టయితే నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. సో ఆ తర్వాత మనం ఏంటంటే పోపు దినుసులు వేసుకోవాలండి. సో పోపు దినుసులు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నార్మల్గా అయితే పప్పు ఉడకబెట్టిన తర్వాత లాస్ట్కి పోపు వేస్తారు కదా, ఇది ఫస్టే మనం పోపు వేయాలన్నమాట ఇక్కడ కుక్కర్లో. అండ్ ఇంగువ కూడా వేయాలండి, ఇది చాలా ఏమంటారు ఇంపార్టెంట్. ఇంగువ వేయాలి. అండ్ మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. వీటి వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది పాలకూర పప్పుకి. అండ్ జనరల్గా అయితే పాలకూర పప్పుకి పచ్చిమిర్చి వాడండి, బికాజ్ చాలా బాగుంటుంది కారం కంటే కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం కట్ చేసుకున్న పాలకూర ఉంటుంది కదండి, అది వేసేసుకొని చక్కగా మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, అది మనం వేసుకోవాలి. అండ్ అది వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉంటుంది కదా, అవి దీంట్లోకి వేసేసుకోవాలి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మనం అంటే కొంచెం లూజ్గా తినే వాళ్ళకైతే వాటర్ కొన్ని ఎక్కువనే పడతాయి, అది మీకు అర్థమైపోతుంది. బట్ ఒకవేళ గట్టిగా తింటే మాత్రం చూసుకోండి, అంటే అకార్డింగ్ టు మీరు ఎలా తింటారో అలా వాటర్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా మంచిగా మొత్తం ఒకసారి కలుపుకొని మనము కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. అండ్ నేనైతే ఒక 5-6 విజిల్స్ వరకు పెడతాను, సో దట్ కందిపప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది. సో అంతే అండి, ఇలా విజిల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ ఆన్ చేయాలి. కుక్కర్ ముట్టించుకొని మనం ఏంటంటే ఇంకా సాల్ట్ వేసుకోలేదు కదా, సో సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ అట్ లాస్ట్ ఏంటంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ పాలకూర పప్పు రెడీ. సో ఇది అన్నంకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.